శ్రీ గురవే నమః. వేదం భగవంతుడు ఎలా లభిస్తాడో తెలియజేస్తోంది. వీటి వలన భగవంతుడు దొరకడు, వీటి వలన భగవంతుడు దొరుకుతాడు అని స్పష్టంగా చెప్తోంది. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయ న బహుధా శ్రుతేణ యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తనూగుస్వాం. కఠోపనిషత్ చెప్తోంది ఈ విషయాన్ని. అంటే భగవంతుడు ప్రవచనాల వలన దొరకడు. ఎన్నో విషయాలను తెలుసుకోవడం వలన నా బహుధా శ్రుతేన నా మేధాశక్తి వలన దొరికేవాడు కాదు. యమే వైష వృణుతే, ఎవరిని ఆయన వరిస్తాడో వాళ్ళకే ఆయన దొరుకుతాడు. మరి భగవంతుడు ఎవరిని వరిస్తాడు, ఎందుకు వరిస్తాడు? దానికి ఒక కారణం ఉండాలి కదా. ఆయన వరిస్తాడని చెప్పి ఆయన వరించినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు కదా అని చెప్పి మనం ఏ సాధన చేయవలసిన పని లేదా, ఏ ప్రయత్నం చేయవలసిన పని లేదా అంటే, ఆయన ఎవరిని వరిస్తాడనే దానికి, ఆయన అనుగ్రహాన్ని ఎవరు పొందుతారో దానికి కారణం కూడా భగవంతుడే స్వయంగా తెలియజేస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. కాబట్టి భగవంతుణ్ణి ఎవరైతే శరణు వేడతారో వాళ్లకు ఆయన దొరుకుతాడు, వాళ్లను ఆయన వరిస్తాడు. మరి శరణాగతి చేయాలి అంటే ఎట్లా అయితే రామాయణంలో ఋషులు వాళ్లకున్నటువంటి తపశ్శక్తితో వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలరు, కానీ వాళ్ళ తపశ్శక్తిని వాళ్ళ గురించి వాళ్ళు వినియోగించుకోవట్లేదు. శ్రీరాముడు అరణ్యానికి వచ్చినప్పుడు ఆ శరీరాన్ని చూపించి ఏహి పశ్య శరీరాణి అని చెప్తున్నారు ఋషులు. ఈ శరీరాన్ని చూడండి, దీన్ని ఏ విధంగా ఎన్ని విధాలుగా రాక్షసులు ఇబ్బంది పెట్టారో, హింసించారో అని. మరి వాళ్ళని వాళ్ళు ఎందుకు కాపాడుకోలేదు అంటే రక్షిష్యసీతి విశ్వాస, స్వయంగా భగవంతుడే మమ్మల్ని రక్షిస్తాడు అనే విశ్వాసం. మేము ఆయన సొత్తు, ఆయన మమ్మల్ని కాపాడుకోవాలి. ఎట్లా అయితే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అదేవిధంగా మరి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ అని అంటున్నాడు శ్రీరాముడు. కాబట్టి నేను నీవాణ్ణి అని చెప్పి ఎవరైతే నన్ను సమస్తంగా తెలుసుకొని నన్ను ఆశ్రయిస్తారో, నా ప్రపత్తి అంటే ఆయన్ను శరణు వేడతారో, ఆయన విషయంలో శరణాగతి చేస్తారో, తవాస్మీతి చ యాచతే, నేను నీవాణ్ణి అని యాచిస్తారు, అభయం సర్వభూతేభ్యో దదామి, వాళ్లకు నేను తప్పనిసరిగా అభయాన్నిస్తాను, వాళ్లను కాపాడుకుంటాను. మరి భగవంతుడే స్వయంగా జీవులను రక్షిస్తాడు, జీవుల యొక్క యోగక్షేమాలను వహిస్తాడు. ఈ శరణాగతి ద్వారానే జీవుడు భగవంతుడికి దగ్గర కాగలుగుతాడు, భగవత్ కృపను పొందగలుగుతాడు. మరి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తిని హృదయంలో జీవుడు పొందాలి అంటే హృదయాన్ని భగవంతుడికి అర్పించాలి. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్ నివేశయ మయ్యర్పిత మనోబుద్ధి మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. అన్ని విధాల భగవంతుడు సారభూతంగా తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఆయన విషయంలో ప్రపత్తిని చేయమని, ఆయన్ను శరణు వేడటమే శ్రేష్టమైనటువంటి ఉపాయంగా భగవంతుడు బోధిస్తున్నాడు. కాబట్టి మనం మన బలాన్ని ఆలోచిస్తే బలహీనులం అవుతాం, కానీ
ఆయనను మన బలంగా తెలుసుకుంటే, ఆయన్ని శరణు వేడితే మనలో ఉన్న అన్ని బలహీనతలను పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. ప్రకృతి బంధాన్ని తొలగించుకోవాలంటే, మాయామోహాన్ని పోగొట్టుకోవాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించడమే ఉపాయం. మరి జనన మరణ చక్రంలో పరిభ్రమించడం అపాయమే. వేరువేరు యోనులలో తిరగడం అనేది యోగమేం కాదు కదా, భవరోగంలో భాగమే కదా. మరి భగవత్ ప్రాప్తి ద్వారా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వతమైనటువంటి ఆనంద ప్రాప్తి సాధ్యమవుతుంది. మరి భగవంతుణ్ణి పొందడమే జీవుడి యొక్క లక్ష్యం. భగవంతుడే ఆనందం, ఆయన్ని పొందడం అంటే ఆనంద ప్రాప్తి. మరి ఈ ఆనందాన్ని పొందడానికి శాశ్వతంగా సహజంగానే దుఃఖాన్ని దూరం చేసే స్థితి అది. ఇలాంటి యోగాన్ని పొందాలి అంటే భగవంతుడి విషయంలో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. అందుకని భగవద్విశ్వాసాన్ని పెంచే ప్రతి ప్రయత్నం మనకు పరమహితాన్ని చేసేది, శ్రేయస్సును కలిగించేది. భగవంతుణ్ణి విశ్వసించకుండా భగవంతుణ్ణి అపార్థం చేసుకునే మానసిక స్థితిని కలిగించే ప్రతి ప్రయత్నం మనకు హానిని చేసేది. అందుకని మనం సత్యాన్ని ఆశ్రయించాలి, భ్రమను వీడాలి, భగవంతుణ్ణి విశ్వసించాలి. మాయా మోహాన్ని కాదు, ప్రకృతి బంధాన్ని కాదు. అట్లానే అశాశ్వతమైనటువంటి సుఖాన్ని మనం గొప్పదిగా భావించి శాశ్వతమైన సుఖాన్ని దూరం చేసుకోకూడదు. సాధన మనస్సును భగవంతుడికి దగ్గర చేసుకోవడం కోసం, మనస్సులో ఉన్నటువంటి అన్ని రుగ్మతలను దూరం చేసుకోవడం కోసం, మన స్వరూపాన్ని తెలుసుకొని ఆయనను మన సర్వస్వంగా గ్రహించగలిగితే మనకున్నటువంటి అన్ని ఇబ్బందులు దూరం అయిపోతాయి. హరయే నమః, గురవే నమః.